జగన్నాథ స్వామి రథయాత్ర 5వ రోజున గుండిజ ఆలయంలో ఉన్న జగన్నాథ స్వామిని రహస్యంగా సందర్శించమని విమలాదేవి మహాలక్ష్మికి చెప్తుంది. ఆమె ప్రయాణానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. శ్రీమందిరం నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్లిన విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడమని పరిచారికులకు చెప్తుంది. చీకటి పడే సమయానికి అత్యంత నమ్మకమైన సేవకులతో కూడిన ముసుగు వేసిన పల్లకిలో లక్ష్మీదేవి రహస్యంగా గుండిజ ఆలయానికి బయలుదేరుతుంది. గుండిజ ఆలయంలో స్వామివారికి సాయంత్రం అలంకారం జరుగుతున్న సమయంలో లక్ష్మీదేవి తలపై ముసుగుతో ఆలయ ద్వారం వద్ద నిలబడుతుంది. స్వామివారు ఉన్న అడప మండపం వద్ద చందనం, తులసిమాల, కర్పూర పరిమళాలు వెదజల్లుతున్నాయి. లక్ష్మీదేవి ఆలయ ద్వారం వద్దకు రాగానే ఆమె రాకను స్వామివారు, ఆయన ప్రధాన సేవకుడు పసిగడతారు. జగన్నాథుడు పెదవులపై చిరునవ్వు విరుస్తుంది. ప్రధాన పూజారి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారికి స్వాగతం పలికి హారతి ఇచ్చి ఆమెకు ఎంతో ఇష్టమైన తీపి పెరుగుని నివేదిస్తాడు. జనసందోహం లేని మార్గం గుండా ఆమెను తీసుకెళ్లి జగన్నాథుడిని స్పష్టంగా చూడగలిగే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో నిలబడతాడు. వారిద్దరూ ఒకరినొకరు చూసుకున్న ఆ క్షణంలో లోకమంతా స్తబ్దులైపోయింది. వారి చూపుల ద్వారానే అనురాగం వ్యక్తమైంది. అప్పుడు భగవంతుడు నిశ్శబ్దంగా లక్ష్మీదేవితో ఇలా గుసగుసలాడుతున్నాడు. నన్ను చూడటానికి ఇంత దూరం ఒంటరిగా వచ్చావా? నాపై ఉన్న ప్రేమతోనే వచ్చావని నాకు తెలుసు. నిన్ను విడిచి నేను కూడా ఎంతగా విలపిస్తున్నానో నీకు తెలీదా? బాధపడుకు లక్ష్మి, నా ప్రయాణం దాదాపు పూర్తయింది. త్వరలోనే మన మందిరానికి తిరిగి వస్తున్నాను. మన విరహం నన్ను కూడా వేధిస్తుంది. లక్ష్మీదేవి పవిత్రమైన భావోద్వేగంతో నిశ్శబ్దంగా ఉండిపోయింది. తన చూపులతోనే స్వామితో ఇలా అంది.